రాష్ట్రంలో జరుగుతున్న అధికార వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రతి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఈ 40 రోజులు సైనికుల్లో పనిచేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ పిలుపునిచ్చారు. స్థానిక పాటిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో జనసేన నేత జడా బాలనాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన నేతలు ఈ ఆత్మీయ సమావేశానికి టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పవనమెరేగెను తుఫానై జనక్షేమమే తన సంకల్పమై ఎగసి చూడు జనసంద్రములో ఒక సూర్యుడు గగనంలో వెలిగే తారయే భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేనగా ప్రజల కోసమే. మహిళా తల్లులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. ఈ రోజున మనం జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారిని ఆత్మీయంగా సమావేశపరిచి అందరం కూడా ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి సమావేశమైనాము. దానిలో భాగంగా ఈ రోజు నుంచి జన సైనికులు అంగబలం దామచర్ల టీడీపీ అద్దబలంతో జనార్దన్ గారిని 25,000 మెజారిటీతో గెలిపించాలి. దానికి ఈ రోజు నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ముందుకు సాగాలి, కంకణ బద్దులై ఉండాలి. అందరూ కూడా ఈ రోజున సమావేశం సమన్వయ కార్యక్రమాలకి ఇచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారికి, అలాగే నిన్ననే త్రిమూర్తులు బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక చక్కటి కార్యక్రమం ఎదుర్కొన్నారు. అలాగే మనలాగా టీడీపీ, జనసేన కలిసి ఉన్నాయి. వారికి తోడు మనకి బీజేపీ కూడా వచ్చింది. మీ అందరికీ తెలిసిన పరిస్థితే రాష్ట్రం ఆర్థిక దివాళా స్థితిలో ఉంది. ఆ దివాళా పథకాన్ని మరి ఎకనామిస్ట్ అనేటువంటి గౌరవనీయులు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరలా తిరిగి ఆ పరిస్థితి తీసుకురావడానికి మరి కేంద్రంతో సఖ్యతగా ఉన్న ఉద్దేశంతో మరి బీజేపీ కూడా వారిని కూడా కలవడం, మరి వాళ్ళందరూ కలిసి ముగ్గురు చేసుకోవడం, షేరింగ్ కూడా బాగానే వచ్చింది. కాబట్టి ఏదైనా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితిలో మీ అందరికీ తెలుసు. అలాగే జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరలా ఇంకొకసారి ఈ మహానుభావుడు వస్తే, జగన్మోహన్ వస్తే రాష్ట్రం ఏమవుతుందో అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని అలా కాకూడదు అనే ఉద్దేశంతో మరలా ఈ యొక్క వైసీపీ పార్టీ రాకూడదనే ఉద్దేశంతో ఈ అందరినీ కలుపుకొని చాలా శ్రమతో, ఎందుకంటే ఈ పవర్ షేరింగ్ అనేది సహజంగా తెలిసేవాడికి చాలా కష్టం అయినా సరే ఆయన మరలా ఇంకొకసారి వైసీపీ రాకూడదనే ఉద్దేశంతో మరి బీజేపీ, టీడీపీతో కూడా కలవడం తెలిసింది. అలాగే మరి ఆల్రెడీ నాకు దామచర్ల
జగన్నాథరావు గారిని మన క్యాండిడేట్ను డిక్లేర్ చేశారు. కాబట్టి దామచల జనార్దన్ మనకి ఎమ్మెల్యే గారు కావాలనే ఉద్దేశంతో మీరందరూ దాన్ని కృషి చేస్తామని చెప్పి నేను నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తే గెలుస్తాము అనేటటువంటి ఒక ఇది ప్రచారంలో ఉన్నప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ రోజు చూస్తా ఉంటే ఇది నేను చూడటం కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదైనా వీడియో తెప్పించుకొని చూసినా ఇక్కడ అనే పరిస్థితి ఈరోజు ఈ మాట కనిపిస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. అంతేకాదు ఆయనకి ఆల్రెడీ సంఘటన అర్థమై చివరిసారి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి క్యాష్ పోతే ఒక్కసారి ప్యాకెట్ అడుగుతాను, మళ్ళీ నాకు ఈ అవకాశం రాదు, శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ జనసేన అంతగా అయిపోతూ ఉన్నారు, అందుకని నాకు చివరిసారి ఒకసారి అవకాశం ఇవ్వమంటారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఈ రకంగా భ్రష్టు పట్టించాడు. బాలినేని శకం ముగియాలి. ఇక్కడ బాలినేని శకం ముగియకపోతే ఈ ఒంగోలు పట్టణంకి ఏ గతి పట్టుతో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ సెంట్ తెరీసా కాలేజీలో అక్కడ పునరావాస కేంద్రం పెడతాడు, వడ్డిస్తాడు, భోజనం పెడతాడు, ఆయిల్ ప్యాకెట్ వడ్డిస్తాడు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కనబడ్డు అమ్మ బాసన్ వచ్చాడు, ఆ కేజీ బియ్యం వచ్చాడు, కేజీ పప్పు ఇచ్చాడు అని చెప్పి మాట్లాడుకోవటానికి. ఈరోజు జనార్దన్ గారు ఏం చేశారు? ఆయన 5 సంవత్సరాలు, ఓన్లీ 5 సంవత్సరాలు కదా ఉంది ఆయన. ఈరోజు నగరంలో ఎక్కడికి వెళ్ళినా కానీ తనకున్నటువంటి పరిమితిలో ఉన్నటువంటి వనరులని సద్వినియోగం చేసుకొని ఈరోజు ఆ స్లమ్ ఏరియాస్లో కూడా ప్రధానమైనటువంటి మార్గాలన్నీ ఈరోజు సిమెంట్ రోడ్లు వేసేశారు. ఎవరు వేశారు? జనార్దన్ వేశారు 5 సంవత్సరాల్లో. ఈయనేం చేశాడు? 25 సంవత్సరాలు ప్యాకెట్ ఆడుకున్నాడు, ఇంకోసారి అవకాశం ఇవ్వమంటున్నాడు ప్యాకెట్ ఆడుకోవడానికి ప్రజల్ని. ఇటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అకృత్యాలు మనము జనానికి చూపించాలి. ఈరోజు పోరాడుతున్నందుకు మా మీద దాదాపు 13-14 కేసులు పెట్టారు 2 సంవత్సరాల వ్యవధిలోనే. పాపం జనార్దన్ గారు నామినేషన్ అయ్యాలి కాబట్టి ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పి రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే పోలీస్ డిపార్ట్మెంట్లో వారి మీద 19 కేసులు రిజిస్టర్డ్ కేసులు, ఇంకా ఎఫ్ఐఆర్ దశలో పెట్టిన కేసులు ఇంకొక 6 ఉన్నాయి. వారి మీద 25 కేసులు పెట్టారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ తండ్రి కొడుకులు చేస్తా ఉన్నారు. ఈరోజు మనకు తెలియకుండా మన మీద ఎన్ని కేసులు ఉన్నా తెలియదు, ఆడ వీడియోలో కనిపించామంటే చాలు కేసు పెట్టేయటమే మన మీద. అంటే పోలీసులతో భయపెట్టి మనల్ని ఏదో చేయాలని అనుకుంటున్నారేమో. రావుల పద్మ గారు జిల్లా మహిళా నాయకురాలు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పోలీసులు భయపెట్టి పోలీసుల ద్వారా మనల్ని భయపెట్టాలని చూసి కేసులు పెడతారు అనుకుంటున్నారేమో. అదే పోలీసులతోటి నీ మెడబట్టించి, నీ కొడుకు మెడబట్టించి ఒంగోలు వీధుల్లో నడిపించే పరిస్థితి రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు చేస్తారని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరిస్తూ, నీ లాంగ్వేజ్లో మేము మాట్లాడడం కానీ నీకు చుక్కలు చూపిస్తాం. ఇంకా ఈ 20 కేసులు కాదు 40 కేసులు పెట్టా కానీ మేము వెనకాడేది లేదు, నీ కోట్ల రూపాయలకు అమ్ముడుపోయేది లేదు, నీ పార్టీలో చేరేది లేదు. శాశ్వతంగా నీకు రాజకీయ సమాధి కట్టడానికి మేమందరం కంకణ బద్దులు విన్నామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు జడా ఒంగోలులో గత 10 సంవత్సరాలు పోల్చుకుంటే ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే తిమ్మికపొడి మీద గెలుస్తున్నాడు. 2014 ఇవాళ గుర్తుకొస్తుంది, గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు. ఇవాళ 2024లో కూడా 2 పార్టీలు ఏకమైతే ఈరోజు 3 పార్టీలు ఏకమైనాయి. ఇవాళ ఓటమి తథ్యం వైసీపీకి, బాలినేని ఇంటికి పోవడం ఖాయం. ఎందుకంటే ఆయన ప్రతిసారి ఎలక్షన్ వచ్చేటానికి ఎలక్షన్ స్టంట్లు చేస్తుంటాడు. ఈరోజు నగరంలో అన్ని కులాల వరకు విగ్రహాలు కట్టించి ఎలక్షన్ వస్తున్నాను ఇన్ని రోజులు గుర్తురాదు ఆయనకి, మనకి ఇప్పుడే గుర్తుకొస్తున్నాయి. ఎలక్షన్ టైంకి విగ్రహాలు పెట్టడము, పట్టాలు వేయటము. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు టిట్కోలు గృహాలు ఆపేసి ఈరోజు ఎలక్షన్ వేయడానికి పట్టాలు ఇచ్చి ఎవరిని మోసం చేయడానికి టిట్కోలు ఇచ్చి ఈరోజు శాశ్వతంగా ఈరోజు పేదలకు ఇల్లు ఇవ్వచ్చు కదా మీరు, ఎందుకు ఆపేసేశారు? 200 కోట్ల ఇవాళ దాదాపు 70-80% పూర్తయిన టిట్కోలను వదిలేసి ఈరోజు ఎలక్షన్ స్టంట్ కోసం ఈరోజు పేద ప్రజలను మోసం చేసి ఈరోజు మీరు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. నిజంగా మీకు గుండె చేసి చెప్పండి, వెంగమ్మక్క పాలనలో స్థలం ఇచ్చే దాంట్లో మీ కోట్లు ఉన్నదని ఇవాళ ఎలా పట్టాలు ఇస్తున్నారు? మీరు దమ్మంటే ఛాలెంజ్ చేయండి. వెంగమ్మక్క పాలన పట్టా ఇచ్చే దాంట్లో కోట్లు ఉంటే మీరు ఎవరు ఇస్తున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు?
పేద ప్రజలను మోసం చేసి ఎలక్షన్ స్టంట్ల కోసం ఈరోజు మళ్ళీ గెలానికి చూస్తున్నారా? అది జరగదు. గతంలో ఎలక్షన్లో మీరు మాట ఇచ్చారు, ప్రతిరోజు నీళ్ళు ఇస్తా అని చెప్పి ఒంగోలు ప్రజలకు. ఏమైంది? ఈరోజు 330 కోట్లు వచ్చినాయి అని చెప్పి మీరు బైక్ ర్యాలీలో కేక్ కటింగ్ చేసి ఊరంతా తిరిగారు. ఇవాళ ఏ నీళ్ళు అయ్యి 3 రోజులు సరే నీళ్ళు ఇవ్వట్లా. సుదూర ప్రాంతాలు, గ్రామ ప్రాంతాలు ఈ రోజు కూడా సరే నీళ్ళు ఇవ్వట్లేదు. మీరు ఎందుకు ఇలా మోసం చేసి ఇలా గెలుస్తున్నారు? ఈసారి మాత్రం ఒంగోలు ప్రజలు నేను ఓటమి అడుగులేస్తారు. ఓటమి ఖాయం. ఈరోజు రాబో రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. రాబో రోజుల్లో ప్రతి ఒక్కరికి, పేద ప్రజలకి ప్రతి ఒక్కరు అందే విధంగా సంక్షేమ పథకాలు కార్యాచరణ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 45 రోజులు శక్తి వంచన లేకుండా పనిచేసి మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఒంగోలు దామచల జాతరని అఖండ మేజర్ గెలిపించాలని కోరుకుంటూ నా యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు దాన్ని తెలుగు సెలవు. జై జనసేన, జై హింద్. దామచల జనార్దన్ గారు ఆ గెలుపుకి, ఆ మెజారిటీకి సహకరిస్తున్నటువంటి రియాజ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా చాలా సంతోషం. అన్ని పండుగలు ఒకసారి వచ్చినట్టుగా ఉంది వాతావరణం చూస్తూ ఉంటే. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతోటి కలిసి ప్రయాణం చేస్తానని చెప్పిన రోజునే తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమైపోయింది. మరలా మనందరికీ తెలుసు, భారతదేశంలో అత్యంత తెలివైనటువంటి రాజకీయ నాయకుడు, అత్యంత సమర్థవంతమైనటువంటి పాలకుడు, ఎక్కడ ఏ రోజు ఏ రాష్ట్రంలో ఏం జరగబోతుందో ముందుగానే ఊహించగలిగేటువంటి ఒక గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే టీడీపీ, జనసేనతో కలుస్తుందో మనం రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలవబోతున్నాం అనేది అది ఒక ఉదాహరణ. మీరందరూ కూడా గమనించుకోవాలా. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు తక్కువ సీట్లు తీసుకున్నారని. ఆయన సినిమాలో చెప్పాడు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడే గొప్ప నాయకుడని. ఆయనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రేపు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రానికి 2 కళ్ళు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరి నాయకత్వంలో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపొచ్చాలు రావు. ఈ రాష్ట్రం ఉమ్మడిగా వాళ్ళిద్దరి నేతృత్వంలో ముందుకెళ్తుందనే దాంట్లో ఎవరూ సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే మనం ఆలోచించుకోవాల్సింది, దామచల జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారంటే మనం చప్పట్లు కొట్టడం కాదు. గెలవడానికి మనం ఏం చేయాలి? ఇందాక పవన్ కళ్యాణ్ చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ నాయకులకి వర్తిస్తుంది, కార్యకర్తలకి వర్తిస్తుంది, జనసేన నాయకులకి వర్తిస్తుంది, కార్యకర్తలు కూడా వర్తిస్తుంది. సమన్వయంలో ఎక్కడ లోపం జరిగినా అదొక డివిజన్ కావచ్చు, ఒక బూత్ కావచ్చు, అది ఈ 2 పార్టీల కలయికకి నష్టం చేస్తున్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. రాజకీయాల్లో ఎవరికి ఎటువంటి స్పర్ధలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. మీరందరూ రేపు రాబోయే ప్రభుత్వంలో ఈ ఒంగోలు నియోజకవర్గంలో నేను దామచల జనార్దన్ గారితో చాలా దగ్గరగా ప్రయాణం చేస్తూ ఉన్నా. సొంత అన్నదమ్ముల్లాగా, అక్కచెల్లెలాగా మిమ్మల్ని చూసుకుంటాడు. మీరు ఎవ్వరు సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తా ముందుకు తీసుకెళ్తాడో ఈ 2 పార్టీల నాయకుల్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడం కూడా ఆ నేర్పున్నటువంటి వ్యక్తి దామచల జనార్దన్ గారు. పవర్ షేరింగ్ అని మాట్లాడుతూ ఉంటారు అందరూ కూడా. పవర్ షేరింగ్ అంటే ముఖ్యమంత్రి పదవి ఒక్కటే పవర్ షేరింగ్ కాదు, శాసనసభ్యుడి పదవి ఒక్కటే పవర్ షేరింగ్ కాదు. శాసనసభ్యుడితో కలిసి మనం అధికారంలో ఉన్నటువంటి పదవుల్లో భాగస్వాములు అవడం కూడా పవర్ షేరింగే. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఎవరైతే నిజంగా కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని ఎన్నికలలో చూపిస్తారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి అధికారంలో భాగస్వామ్యం ఉంటుందనే దాంట్లో ఎవరైనా సందేహం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మీకు సరైనటువంటి నాయకుడు ఉన్నాడు రియాజ్.
ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని జాగ్రత్తగా నడిపిస్తా ఉన్నాడు. ఇంత భరోసాగా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే మీ పట్ల నాకు కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నేను కూడా మెగాస్టార్ ఫ్యామిలీతో ట్రావెల్ చేశాను కదా, కాబట్టి ఆ బాధ్యత నాకు ఉంటుంది. రియాజ్ మీ అందరికీ నాయకుడు, నాకైతే తమ్ముడు, నాతో రెగ్యులర్గా కాంటాక్ట్లోనే ఉంటాడు. ఆయనకి ఏ అవసరం ఉందనిపించినా కూడా, నాయకుడి గురించి చెప్తే అందరి గురించి చెప్పినట్టే బాలా, ఏ అవసరం ఉందనిపించినా కూడా నాకు టచ్లో ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది కొంత అనుమానం లేదు, లేకపోతే సేపు దీని గురించి మాట్లాడు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశమే ఆత్మీయ సమావేశం, ఒకరినొకరిని సమన్వయం చేసుకునే సమావేశం. కాబట్టి మీరందరూ కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఐకమత్యంగా మీ డివిజన్లో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులని, కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సమన్వయం చేసుకోవటం, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జనసేన వాళ్ళని సమన్వయం చేసుకుంటూ మీ స్నేహితుల్ని, మీ బంధువులని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కాబట్టి, జనసేన ఉమ్మడి అభ్యర్థి కాబట్టి దామచర్ల జనార్దన్ గారికి ఓటు రూపంలో మలిచేదానికి మీరందరూ కూడా అన్ని ప్రయత్నాలు బలంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మనం రాజకీయాలు మాట్లాడడానికి చాలా సమావేశాలు జరుగుతాయి. ఎన్నికల సమయం లోపల రాజకీయాలను అప్పుడు మాట్లాడుకుందాం, ఎక్కువ సమయం నేను తీసుకోవట్లేదు. మీరందరూ మనందరం తెలుగుదేశం కానీ ఈ రెండు జెండాలు మెల్ల వేసుకోవడమే కాదు, మనసుల్లో మనం ముద్ర వేసుకోవాలి. ఇదే ఐకమత్యం. ఈరోజు ఒకవైపున దొంగ దోపిడీదారుడు 16 నెలలు జైలు శిక్ష అనుభవించి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి, ఇంకొక వైపున 100 కోట్ల ఆదాయం వదులుకొని ప్రజల కోసం పాటుపడుతున్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 46 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రాజకీయ దురంధరుడుగా, ఈ రాష్ట్రంలోనే 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, వీరికి తోడు బీజేపీ ఒకవైపు ఈరోజు ఎన్నికల్లో తలపడిపోతూ ఉన్నారు. ఈ ఎన్నికలు ఈ రాష్ట్ర భవిష్యత్తుని, గమనాన్ని మార్చబోయే ఎన్నికలు. అంధకారం వైప, అభివృద్ధి వైప నిర్ణయించుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఉన్నాయి. అట్లాగే ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు అభివృద్ధి ప్రదాతగా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో 2014 నుంచి 19 మధ్య ఒకే ఒక్క టర్మ్లో ఒంగోలు నియోజకవర్గాన్ని రూపురేఖలను మార్చిన వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు. 2014 ముందు అభివృద్ధి ఒకవైపు, 14 నుంచి 19 మధ్య జరిగిన అభివృద్ధి ఒక ఎత్తుగా అభివృద్ధి చేసిన వ్యక్తి. అట్లాగే వారు దామచర్ల ఆంజనేయులు గారి రాజకీయ వారసుడుగా వ్యాపారాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చిన కుటుంబం వారిది. వారి తాతగారు దామచర్ల ఆంజనేయులు గారు ఈ ఒంగోలు నగరంలో ఒక పాలిటెక్నికల్ కాలేజీ, దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నికల్ కాలేజీ నిర్మించటం, వాళ్ళ నాయనమ్మ గారి పేరుతోటి దామచర్ల సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయటం. అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో వారి తాతగారు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా, కొండేపు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, మచ్చలేని రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక వైపున 5 సార్లు గెలిచినప్పటికి కూడా కనీసం చెప్పుకోవటానికి ఒక్క పని కూడా చేయని వ్యక్తి రెండో వైపున పోటీ చేస్తున్నారు. ఈరోజు మనం అందరికి కూడా, ప్రజలందరికీ కూడా, మన నియోజకవర్గ ఓటర్లందరినీ కూడా చైతన్యపరిచి మనం గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో తెలుగుదేశం జనసేన పార్టీ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఐకమత్యంతో మనం ఎన్నికల పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం అందరం కలిసికట్టుగా పనిచేసి 100% మనం విజయం సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముత్యాల కళ్యాణ్ బాబు సమావేశం 3 రోజుల నుంచి అబ్బాయి సమావేశం గురించి మాట్లాడుతాను. ముందుకు కళ్యాణ్ తను
3 రోజుల నుంచి కూడా ప్రోగ్రాంలో నిమగ్నమైనాడు. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, వీర మహిళలకి, తెలుగు మహిళలందరికీ ధన్యవాదములు. మన లక్ష్యం ఒకటే, 2024లో కూటమి విజయం ఇక్కడి నుంచే రాష్ట్రంలో కనీవిరి మెజార్టీతో దామచల్ల జనార్దన్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని, అలానే ఇప్పటిదాకా జనసేన పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి, అలానే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి వాళ్ళని కూడా మీరు సమన్వయం చేసుకొని కొద్దిగా కొన్ని అంటే వాళ్ళల్లో కూడా ఏంటంటే కొన్ని పొరపాట్లు ఉంటాయి, అంటే అనుమానాలు ఉంటాయి. ఖచ్చితంగా అది రియాజ్ అన్న గారు హామీ ఆధ్వర్యంలో అవి తప్పకుండా జనార్దన్ అన్న గారు మనల్ని కూడా కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. ఖచ్చితంగా మనం కూడా కూటమి విజయానికి మన బూత్ స్థాయిలో కూడా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. ఇన్ని నాళ్ళు కష్టపడ్డాం. ఈసారి అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటల మేరకు అధికారమే లక్ష్యంగా ఈ జగన్ రెడ్డి పాలన ఇక్కడ ఏదన్నా అడిగితే కేసు, ఏదన్నా నించుంటే కేసు, ఏదన్నా ప్రశ్నిస్తే కేసు, ఇక్కడ ఏంటంటే కేసు సోషల్ మీడియా పోస్ట్ పెడితే నా మీద కూడా కేసు పెట్టారు. నేను అది కేసు ఏం కాలేదండి, అదే ఏం కాలేదు. అందువల్ల ఇంక నుంచి ఏమీ భయపడేదే లేదు. 10 కేసులు కాదు 100 కేసులు పెట్టుకున్నా ఊడిపోయింది ఇక్కడ. ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ఒక కుటుంబంగా ముందుకెళ్ళి విజయానికి పాటుపడదాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి రియాజ్ గారికి, ఇక్కడ వివిధ హోదాల్లో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మనందరికీ ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో కృష్ణార్జునంలాగా వేదిక మీద వీరిద్దరూ కూర్చున్నారు. ఇక మనం సమరానికి సిద్ధం అన్నట్టుగా మనం ముందుకు వెళ్ళడమే మన ధ్యేయంగా ఉండాలి. ఇందాక శశికాంత్ భూషణ్ గారు చెప్పారు, వృద్ధనారీ పతివ్రతలాగా బాలినేని వాసు గారు ఈ రోజున ఈ 4 సంవత్సరాల 9 నెలలు ఖాళీగా ఉండి ఏమీ చేయకుండా ఈరోజు ముందుకొచ్చేసి మన అన్ని సెంటర్లలో విగ్రహాలు పెట్టడం, కమ్యూనిటీ హాల్స్కి ఇవ్వడం, ఇవన్నీ ఏదో మసిబూసి మారేడుకాయ చేస్తున్నటువంటి మాయమాటలు చెప్పి జనాన్ని మభ్యపెడుతూ ఉన్నాడు. అలా కాకుండా ఇంకొకటి కూడా పట్టాలని చెప్పేసి ఇచ్చారు. అవి 10 సంవత్సరాల తర్వాత మీ పేరుతో మారుతాయి, మీకు రిజిస్ట్రేషన్ అవుతాయంటున్నారు. 10 సంవత్సరాల తర్వాత రాజెవడో రెడ్డెవడో ఉంటామో లేదో కూడా తెలియని ఆ పిచ్చి కాగితానికి నమ్మి మోసపోకండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరున తెలియజేస్తున్నా. ఇంకొకటి, ఈ రోజున 5,000 రూపాయలు అంటారు, బంగారం అంటారు, చీరలు అంటారు, అవన్నీ కూడా మోసమే. ఎందుకంటే వెండి దానికి బంగారం పూత పూసి మాయ చేస్తారు జనాన్ని. వాటికి కూడా మోసపోకండి. ఇంకోటి చెప్తున్నా, ఆయన కమ్యూనిటీలలో కూడా చిచ్చులు పెడుతున్నాడు. మా దగ్గర కూర్చొని బ్రాహ్మణులందరికీ కూడా నేను దండాలు పెట్టించుకోను, వాళ్ళు నేను ఎప్పుడు కూడా గౌరవిస్తానని. నువ్వేం గౌరవించావు? బ్రాహ్మణ మహిళగా 4 సంవత్సరాల క్రితమే రోడ్డు మీద నన్ను నిలబెట్టావు. ఆ రోజున మా దామచల్ల జనార్దన్ రావు గారు, అలాగే ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా మా ఇంటి దగ్గర కాపలా ఉండి మా అందరినీ నన్ను జాగ్రత్తగా చూశారు. ఆ రోజు నీకేమైపోయింది? నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా మా మీదకి మహిళల్ని కొట్టడానికి పంపించావు. ఆ రోజు గుర్తు రాలేదా బ్రాహ్మలు? ఈ రోజున నువ్వేదో నీ పక్కన ఉన్నటువంటి 2-3 చూసుకొని నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడినంత మాత్రాన సమాజం మొత్తాన్ని వెనకాల ఉందనుకోవద్దు. ఎందుకంటే పాపం పుణ్యం మంచి చెడు జనం చూస్తూనే ఉన్నారు. నీకు బ్రాహ్మలంటే గౌరవం లేదు, బ్రాహ్మలంటే భక్తి లేదు. ఏదో ఆ టయానికి 4 మాటలు మాట్లాడి ఏదో చేయాలనుకుంటాం. నీ మాయ మాటలు ఎవరు నమ్మరు, ఎవరు నమ్మే ప్రసక్తిలో లేరు. ఎందుకంటే జనార్దన్ గారు ఆయన హయాంలో 2014 నుంచి 19 వరకు ప్రతి ఒక్కరికి ఎవరు అడిగితే వాళ్ళకి మేము పోయి అడగంగానే శ్రీరామూర్తి గారు కానీ మేము కానీ అందరం వెళ్ళి ఏది అడిగితే వాళ్ళకి అన్నీ చేశారు. ఎందుకంటే మీరందరూ బాగుండాలి, మేము బాగుండాలి, మీరు బాగుంటేనే మేము బాగుంటామని. అలాగే రేపొద్దున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాం,
ఎటువంటి దానికి కూడా ప్రలోభాలకి పొందకుండా మనం ఒక ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి 2019లో ఒక ఛాన్స్ ఇస్తే నేను ఏదో నిరూపిస్తానని చెప్పి చేసి ఆయన వచ్చిన కాడి నుంచి ఇసుక మాఫియా, అవినీతి, గంజాయి వీటి మీద దృష్టి పెట్టాడు. ఇలాంటి వాటన్నిటిని తరిమికొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ ప్రభుత్వ రాక్షస పాలనను తరిమికొట్టడానికి, ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించుకోవడానికి కూటమి మీద జరుగుతుంది. దీనికి పవన్ కళ్యాణ్ గారు వెంట 5 సంవత్సరాల నుంచి రియాజ్ గారు ఆయన వెంట ఉంటూ ఆయన ఏం చెప్తే అది చేస్తూ ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాటే వేదంగా భావిస్తూ ఈరోజు ప్రకాశం జిల్లాలోనే జనసేన పార్టీ ఇంత బలంగా ఏ సమస్య మీదైనా పోరాడే విధంగా తయారు చేశారు. అదేవిధంగా ఇంకోవైపు జనార్దన్ గారు మాటల ప్రకారం కాకుండా పనులు చేతల్లో చేసి చూపించి ఇది వీళ్ళిద్దరు కూటమిలో జనార్దన్ గారిని మన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏ నాయకులైనా కానీ టీడీపీ జనసేన నాయకులు విభేదాలు ఏమీ లేకుండా కలిసి కట్టుగా పని చేసుకుంటూ మనము జనార్దన్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. తెలుగుదేశం పార్టీ నాయకులు, కోఆపరేటివ్ బ్యాంకు మాజీ అధ్యక్షులు, ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోవాల్సింది రాక్షసుల్ని. మనం దేవతలమే. రాక్షసులతో పోరాడాలంటే మనం కూడా రాక్షసుల్లాగా ప్రవర్తించి రేపు రాబోయే ఎన్నికల్లో మనం వాళ్ళని చిత్తుగా ఓడించాలని చెప్పి నేను చెబుతా ఉన్నాను. మీరు కేసులకు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు మొదటగా ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, కార్యకర్తల్లో శౌర్యం తక్కువగా ఉంది, స్పీడ్గా ఉండాలా. ఆ వైసీపీ వాళ్ళని మనం ఇప్పుడు దాకా మన పెద్దలందరూ మాట్లాడారు అవతల పార్టీ వాళ్ళ గురించి. వాళ్ళు మనం గెలుస్తాం అది అని చెప్పాను. మనం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిందో ఆ రోజే గెలుపు అనేది పక్క. ఇకపోతే ఇప్పుడు దాకా మనం చూస్తూ ఉన్నాం ఈ సమావేశం కోసం, ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం కోసం తెలుగుదేశం జనసేన క్యాడరు డివిజన్ స్థాయిలో గ్రామ స్థాయిలో నుంచి చాలా కాలం నుంచి వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పైరున్న నాయకుల కన్నా కిందన్న క్యాడరే ఎక్కువగా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి తీవ్రంగా ఉత్సాహంగా ఉన్నారు. దీనికి ఇదే నాంది. ఇక్కడి నుంచి ఈ సమావేశం అనంతరం నేను నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి, సోదరుడు జనసేన నగరాధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి, ప్రతి డివిజన్లో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి డివిజన్ వైజ్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, అందరం కలిసి ముందుకెళ్ళి రేపు పొద్దున దామచల్ల జనార్దన్ గారికి మీరందరూ మేమంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతో అలాగే జనసేన కార్యకర్తలు అంతే విధంగా ఆయన ఇంకా మీరంటేనే కొంత ఎక్కువ ఇష్టంగా ఉంటారు. ఎందుకంటే మేమేదో కొంత మా క్యాడర్ ఏదో హుషారుగా యుద్ధానికి వెళ్ళరని చెప్పి నా ఫీలింగ్లో ఉంటారు. మీరుంటే ఇంకా బలం చేకూరుద్దని చెప్పని ఆయన అనుకుంటూ ఉంటారు. అందరం కలిసి వెళ్ళి రేపు జనార్దన్ గారి గెలుపుకి పూర్తిగా మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. ఎన్నికలు సమీపిస్తున్నాయి. మనం అందరం కూడా ఎంత కష్టపడ్డా ఇక 40 రోజులే మన ముందున్నటువంటి సమయం. ఈ 40 రోజులు కూడా మన బూతుల్లో, మన డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి బూతుల్లో మనందరం కూడా 22 పార్టీలు కూడా కలిసి గట్టిగా పనిచేసేటటువంటి సందర్భం వచ్చింది. ఇప్పటి వరకు 2019 ఎన్నికల్లో పోటీ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో నా వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా రేపు రాబోయే అధికారం వచ్చిన తర్వాత నేను అండగా ఉంటానని ప్రతి ఒక్కళ్ళకు కూడా మాటిస్తున్నాను. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా జనార్దన్ గారు కూడా ప్రతి డివిజన్లో, అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ కార్యకర్తల్ని, జనసేన పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులతో సరిసమానంగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రేపు జరగబోయే ఎన్నికలు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు రేపు జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మదమెక్కి కొట్టుకుంటున్నటువంటి ఒక రాక్షసుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి 2024 ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు జరగబోయే 24 ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగానే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక రాక్షసుడిని అంతమొందించాలని చెప్పేసి ఈరోజు మధ్యవర్తిత్వంగా 3 పార్టీలను ఏకం చేసినటువంటి పరిస్థితి. కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నరరూప రాక్షసుడిని చంపడానికి కోసం. ఎందుకంటే శ్రీరాముడు దేవుడే, కానీ ఆ దేవుడి వల్ల కూడా కాకపోతే వానర సైన్యాన్ని సహాయం తీసుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది కూడా అందుకే. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ దేవుడే, కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని దించాలంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటై మనందరం కూడా కలిసి వెళ్లాల్సినటువంటి సందర్భం ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనందరం ఇక్కడ ఉన్నటువంటి ఒక నరరూప రాక్షసుడు, ఇక్కడ ఉన్నటువంటి రాక్షసుడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుకు అర్థం ఏంటో తెలుసా? లోపల కత్తులు పెట్టుకొని బయటికి నవ్వినట్టు నటిస్తూ ఉంటాడు. అతనే బాలినేని శ్రీనివాసులు రెడ్డి. ఒంగోలు నా సొంతం అంటాడు. ఈ ఎన్నికలకి 2024 ఎన్నికలకి బాలినేని హటావో ఒంగోలు బచావో అనే నినాదంతోనే మనందరం ఎన్నికలకు వెళ్దామని చెప్తున్నాను. ఇదే నినాదంతో మనందరం ముందుండాలి. గతంలో 2014లో కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మద్దతుగా 2 పార్టీలు కలిసి వెళ్ళినప్పుడు రామచంద్ర జనార్దన్ గారిని ఒంగోలు శాసనసభ్యుడిగా మనందరం కూడా గెలిపించుకున్నాం. అలాగే ఒంగోలు అభివృద్ధికి కూడా జనార్దన్ గారు చాలా కృషి చేశారు. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే పొత్తుల్లో ఉన్నాం, త్యాగాలు చేయాలి, త్యాగాలు మనం చేశాం. కేవలం రాష్ట్రం కోసం, మన నియోజకవర్గం అభివృద్ధి కోసం జనార్దన్ గారిని గెలిపించుకునే బాధ్యత మనందరం కూడా మన భుజాల మీద వేసుకున్నామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ వివరిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అందరికీ నేను భరోసాగా ఉంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. మన ముందున్నటువంటి ఒకటే ఒక లక్ష్యం. రేపు పోలింగ్ బూతుల్లో ఎవరైతే ఓట్లు వేయలేదో, ఎవరైతే ఇళ్ల దగ్గర ఉన్నారో అవన్నీ కూడా మనం వెరిఫై చేసి పోలింగ్ బూతులకి తీసుకెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేయించేటటువంటి బాధ్యత ప్రతి ఒక్క జన సైనికుడు తీసుకోవాలి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరం కూడా కలిసి ఆయన వెనకాలంటూ నడవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కొంతమంది అన్నారు, నాకే చాలా ఫోన్లు వచ్చినాయి, ఏంటి 24 సీట్లుగా మీరు పరిమితం అయిపోతున్నారు, 24 తీసుకుంటే కదా మా మనోభావాలు దెబ్బతిన్నాయని. 2019 ఎన్నికలు పోటీ చేసినప్పుడు మరి ఆ రోజు ఏ మనోభావాలు ఉంటాయని నేను అడుగుతున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఒక్క సీటు మనం గెలిచిన ఆ ఉన్న ఒక్క ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయిన ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు వింటూ ఈ రోజు పార్టీని ఇక్కడ దాకా తీసుకొచ్చి నడిపినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు 24 మంది శాసనసభ్యులు గెలిచి అసెంబ్లీలో, ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు మన వాణి వినిపించబోతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యూహం. ఇది మర్చిపోయి మనకి 24 అంటే అసలు మనకి ఏముంది? జీరో దగ్గర నుంచి ఈరోజు మనం పైకి వెళ్ళాం. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సీట్ల సంఖ్య కాదు, అధికారంలో మనం ఉన్నావా లేదా అనేది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం ఉన్నావా లేదా, మన వాటా ఉందా లేదా అనేది ఆలోచించండి. కాబట్టి మనకున్నటువంటి ఒకటే లక్ష్యం, ఇక్కడ అభ్యర్థిగా మనం బలపరిచినటువంటి దామచర్ల జనార్దన్ గారిని గెలిపించుకునేటటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకున్నాం. ఈ యొక్క ఆత్మీయ సమావేశం తర్వాత ప్రతి వార్డుల్లో, ప్రతి మండలం, ప్రతి గ్రామాల్లో కూడా 20 కార్యకర్తలను కూడా కలిసి ముందుకు సాగుదాం. అలాగే ఇప్పటి నుంచి మనం కూడా ప్రతి గ్రామంలో కానీ, ప్రతి వార్డులో కానీ ఎక్కడ మన
ప్రచారంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలు కానీ ఏది చేసినా సరే ఇరు పార్టీల నాయకులు ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఉమ్మడిగా ఉండేటట్టు ప్లాన్ చేస్తే మనకు ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా మన మధ్య గొడవలు పెట్టకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య నేను చూశాను, ఏమి లేని దగ్గర సాక్షి పేపర్లో నా గురించి జనార్దన్ గారి గురించి అసత్య ప్రచారాలు రాసింది. అసలు సాక్షి పేపరు జగన్ పేపరు, అసలు అది కూడా పేపర్గా గుర్తిస్తావా అని నేను అడుగుతున్నాను. నాకు తెలిసి అది బ్రోతల్ పేపర్. సాక్షి అనేది ఒక బ్రోతల్. అలాంటి పేపర్లో రాసేవన్నీ కూడా ప్రజలందరి ముందు కూడా మీరు నిలబెట్టాలి. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి కూడా పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఎవరికి సీట్ వచ్చినా సరే కలిసి పని చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే సీటు ముఖ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజో చెప్పారు, నన్ను పిలిచి చెప్పారు, పిలిచి నీకు నీ బాధ్యత నేను తీసుకున్నాను, నువ్వు నా మనిషివి కాబట్టి నీకు టికెట్ వచ్చినా రాకపోయినా నువ్వు పార్టీని అక్కడ గెలిపించాలి, నువ్వు తెలుగుదేశం పార్టీతో ఉండాలి, నీ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాకు చెప్పారు. ఎందుకంటే పొత్తుల్లో ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయడం అవసరం. మనకి ఎన్నో అనుభవం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీతో ఈరోజు మనం పొత్తు పెట్టుకున్నాం కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసమే పొత్తుంది. కాబట్టి ఇరువురు కూడా కలిసి మన కార్యకర్తల్ని కాపాడుకునేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, దామచర్ల రియాజ్ గారి నాయకత్వం, కాబోయే ఎమ్మెల్యే దామచర్ల గారు బై బై బల్లనే. జనసేన తెలుగుదేశం రెండు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయటం, దానికి అందరం కూడా జనసేన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు జనసేన అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు రియాజ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం ముఖ్య నాయకులకి ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓసారి మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇద్దరు కూడా ఇప్పుడుండే పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం 5 సంవత్సరాల నుంచి మనం చూసాం. దీన్ని ఒక రాక్షసుని మన యుద్ధంలో ఓడించాలన్నా దానికి అందరం కూడా కలిసి మనం పనిచేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు జనసేన తెలుగుదేశం రెండు కలిసి, అదేవిధంగా నిన్నే బీజేపీ కూడా కలిశారు. బీజేపీ 3 పార్టీలతోటి యుద్ధంలోకి ఇంకొక 40 రోజుల యుద్ధంలో మనం వెళ్ళిపోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ జగన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పేసి ఈ రాష్ట్రానికి వచ్చారు. వచ్చి ఆ రోజేమో ఎన్నో మాటలు చెప్పాడు. ఎన్నికల ముందు మద్య నిషేధం అన్నాడు, 45 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు, అదేవిధంగా సిపిఎస్ రద్దు అన్నాడు. ఒకరికి కాదు అన్ని హామీలు ఇచ్చాడు. ఆయనకి నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి ఎక్కిన మరుక్షణం పడగట్టం మొదలుపెట్టాడు. గ్రీవెన్స్ హాల్ కాడి నుంచి మొదలుపెట్టారు. ఎక్కడెక్కడ నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన ఏ విధంగా ఉంటుందో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. ఈ రోజులుగా 5 సంవత్సరాలే ఎన్నికలు, రేపు 4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందన్నా కూడా ప్రజలు బయటికి రావడానికి భయపడే పరిస్థితులు ఈరోజు ఈ సైకో జగన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరు కూడా అదివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. ఏదైనా 1-2 నచ్చకపోతే దాన్ని మార్చుకుంటారు. ఇతను వచ్చిన తర్వాత ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇదివరకు జరిగినాయో దాన్ని అన్నీ కూడా పక్కన పడేశాడు. కానీ ఆయన వచ్చే పథకాలు మాత్రం పేర్లు మార్చి దాన్నే అమలుపరుస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ రాజకీయాన్ని ఎక్కడైతే కడపలో ఉంటుందో
దాన్ని రాష్ట్రం అంతా కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దాని కాబట్టే రేపు ఎన్నికల్లో అయినా కూడా ఓట్ల విషయంలో అయినా ఏదైనా కూడా పరిస్థితులు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. మళ్ళా ఈ రాక్షసుడు కానీ మళ్ళా అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అప్పటికే 20 సంవత్సరాలు పోయింది, ఇక మళ్ళా ఎవరు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి కూడా ఉండదని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పెద్దలంతా కూడా మాట్లాడుకొని ఈరోజు 3 పార్టీలు కూడా కలిసి ఈరోజు పోటీలోకి జరుగుతున్నాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని ఉన్నా కూడా మనకు కావాల్సింది మంచి ప్రభుత్వం కావాలి, అభివృద్ధి కార్యక్రమాలు కావాలి. ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు మనకు తీసుకొస్తే ఒక్క కంపెనీలు కూడా ఉన్నాయిలా. మన జిల్లాలోనే 25,000 కోట్లతోటి పేపర్ మిల్ ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసి అన్నీ చేశారు. దానికి రెవెన్యూ కూడా మనకి గవర్నమెంట్కి పెరుగుతుంది. అదేవిధంగా 16,000 ఉద్యోగాలు వస్తాయని మనం చదువుకున్న పిల్లలకు అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఎన్నో కంపెనీలు తెస్తే వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు కూడా గుజరాత్కి వెళ్ళిపోయి ఈరోజు అది కూడా లేకుండా చేయటం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఎంతోమందిని కూడా ఈరోజు మధ్యలో ఎంతమంది చనిపోయారో మనకు అందరికీ తెలుసు. దాన్ని రైలు ట్రయల్గా వ్యాపారం చేస్తూ వ్యాపారంలో కూడా ఎవరైనా కూడా బ్రాండ్లు లేకుండా సొంత బ్రాండ్లు పెట్టి ఈరోజు చాలామంది కూడా మద్యం మీద చనిపోవటం కూడా మనం చూసాం. మన రాష్ట్రంలో ఏదైనా మాట్లాడితే అతను కూడా చంపే పరిస్థితి, అతని మీద కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు మనందరం కూడా మనం చూసాం. కాబట్టి ఈ రాక్షస ప్రభుత్వాన్ని మనం చూడాలంటే ప్రతి ఒక్కరం కూడా ఒక కసిగా ప్రతి ఒక్కరం కూడా ఒక నిర్ణయాలు తీసుకొని కసిగా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఒకటే మేము తెలియజేస్తూ ఉన్నాం, రియాజ్ ఇంతకుముందు నుంచి కూడా మన మిత్రుడే. అదేవిధంగా పార్టీ కూడా మేము ఒక పద్ధతి ప్రకారంగా పోయేవాళ్ళం. జనసేన వాళ్ళకి కూడా పూర్తిగా తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా అయితే మాతోటి ఇదివరకు ఉన్నారో జనసేన కార్యకర్త ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ ఫోన్ వచ్చినా కూడా మేము అందరం కూడా కలిసి వాళ్ళకు కూడా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రేపు పదవుల్లో అవ్వచ్చు, లేకపోతే రేపు డెవలప్మెంట్లో అవ్వచ్చు, అక్కడ ఉండే ఇష్యూస్ని బట్టి ఏం చేస్తే మన వాళ్ళందరినీ కూడా మనం కాపాడుకునే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా జనసేన వాళ్ళకు కూడా మేము అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం అందరం కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఉండే అతను కూడా మనం చూసాం. ఇక్కడ ఉండే అతను 5 సార్లు గెలిపించారు. 5 సార్లు గెలిపిస్తే 5 సార్లు కూడా అతను ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయాల. ఈరోజు పూర్తిగా ఒంగోలుని ఏం చేశాడని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ప్రతి దగ్గరికి వెళ్ళి నేను పట్టాలు ఇస్తున్నానని చెప్పి తప్పితే 5 సంవత్సరాల్లో ఇది కావాలి ఇది చేశాను ప్రజలకు అని చెప్పుకునే పరిస్థితిలో ఇక్కడ ఉండే క్యాండిడేట్ లేడని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇది స్టేడియం కానీ మినీ స్టేడియం మనమే చేసాం, దాన్ని ఓపెన్ చేశారు. ఆ రోజు అంబేద్కర్ భవన్ కూడా మనం కొత్తలో 14లో వచ్చినప్పుడు అది మరీ బాగలేదని చెప్పేసి దానికి ఒక 3.5 కోట్లు పెట్టి అంబేద్కర్ భవన్ని రూపురేఖలు మారిస్తే దాన్ని ఓపెన్ చేసుకొని రాయేసుకుంటాడు. దానికి కూడా నేను ఒకటే చెప్పాం, పేదవాళ్ళు ఎవరైనా ఎస్సీలు మ్యారేజ్ చేసుకోవాలంటే మేము ఉండే టైంలో దానికి పాలసీ కూడా పెట్టాం, ఫ్రీగా చేసుకోవాలి. ఏదైనా కూడా మెయింటెనెన్స్ దాని కరెంటు బిల్లు లేకపోతే మెయింటెనెన్స్ మాత్రమే తీసుకోవాలని చెప్పాం. దాన్ని ఈరోజు వ్యాపారం చేసి పెట్టారు. ఈరోజు ఎవరికో ప్రైవేటు వాళ్ళ ఒక కార్యకర్తకు ఒకరికి ఇచ్చారు, వాళ్ళేమో వసూలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళాము, ఫిష్ మార్కెట్ ఇవన్నీ కూడా తిరిగాము మేము, మటన్ మార్కెట్ ఇవన్నీ. ఫిష్ మార్కెట్ కూడా ఆ రోజు 4 కోట్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్ తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేశాం. ఈరోజు అక్కడికి పోతే ఆ రోజు మెయింటెనెన్స్ కోసం అని చెప్పి షాపు 7,000 రూపాయలు దాని మీద బాడిగ 700 పెడితే ఈరోజు షాప్ వాళ్ళకి 5,000 తీసుకుంటున్నారు, 4 నుంచి 5,000 తీసుకుంటారంట కార్పొరేషన్ వాళ్ళు వచ్చి. దాన్ని ఎవరికో ఇచ్చారు, వాళ్ళు కూడా దాన్ని నెల అయ్యే లోపలికి వాళ్ళని వసూలు చేసే పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వ్యాపారాలు చేసుకోవటానికి దోచుకోవటానికి ఈ రకంగా వ్యవస్థని పాడు చేసే పరిస్థితి. ఆ రోజు కళాకారులంతా కూడా వచ్చి మేము ఏదైనా ప్రోగ్రాం చేసుకోవాలంటే మాకు బయట ఏదైనా పెట్టుకోవాలంటే ఇబ్బందులు అవుతున్నాయి అంటే ఆ రోజు ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని ఆ రోజు మనం పెట్టి దాన్ని ప్రారంభించాం. దాన్ని కూడా కళాకారులు ఎవరైనా అక్కడ ప్రోగ్రాం చేసుకుంటే వాళ్ళకి మెయింటెనెన్స్ వాళ్ళకి ఫ్రీగా మనం పెట్టాం. ఈరోజు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాన్ని కూడా పనిచేసి పెట్టారు.
ఏదైనా కూడా మనం ఒక ఆలోచన విధానంతో పేదవాళ్ళు కూడా ఉండే విధంగా అది గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆస్తులతో మనం కడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జేబులో ఉన్నా లేకపోయినా మిగతా దగ్గర కళ్యాణ మండపాల్లో చేసుకోవాలంటే ఇబ్బంది అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా చూసుకోవడానికి మేము అన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజు చేస్తే ఈరోజు అన్నీ ఇష్టారాజ్యంగా తయారు చేశారు. ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. వాళ్ళ పని మనకి ఏం చేశారు అని అడిగితే ఏమీ లేకుండా ఈరోజు బెదిరించటం లేకపోతే బ్లాక్మెయిల్ చేయటం ఈరోజు పరిస్థితి మన టౌన్లో ఉన్నాయి. ఎవడన్నా ఒక స్థలం కొనుక్కుంటే ఆ స్థలానికి ఈరోజు గ్యారంటీ లేదు, ఎక్కడ ఆక్యుపై చేస్తారో అది లేదు. నెలకు ఒకసారి మనం ఈసీ తెప్పించుకొని మన పేరు ఉందా లేదా చూసుకునే పరిస్థితులు ఈరోజు మన స్థలాల మీద ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అనేక దారుణాలు ఈరోజు ఈ పనులు చేశారు. నేను సంవత్సరం ముందే చెప్పాను ఈ ఎమ్మెల్యేకి కూడా, నీ కొడుకు మామూలు పనులు చేయట్లా, కొడుకు చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్నాడు, దానివల్ల ఖచ్చితంగా భగవంతుడైన ఎవడు ఉంటే నీకు ఉసురు పడుతుంది, రేపు అనేది నీకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి నేను ఆ రోజే చెప్పా. ఈ రోజుడికి వాళ్ళకి మార్పు రాలా. మా కొడుకు ఏం చేసినా మా కొడుకు మీద పడతాడని చెప్పేసి ఆయన ఏదో చాలా మాట్లాడాడు. ఎందుకంటే ఆయన ఉండేది 2-3 రోజులు, మిగతా ప్లేస్లో గోవా, శ్రీలంక లేకపోతే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఇతనికేమో కొడుకు అప్పగిస్తే కొడుకేమో దాన్ని బ్లాక్మెయిల్ చేయటం. ఒక గూండారాజు ఆ సైకో జగన్ ఎలా ఉన్నాడో దానికి తగ్గట్టుగానే ఉన్నాడు ఇతను కూడా. ఈ రోజుకి కూడా కొంతమంది అభిమానం మీద పార్టీకి వస్తామని చెప్పేసి వాళ్ళు కండ వేసుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి బెదిరించటం, నీకు షాప్ ఇస్తానంటాం, 5 లక్షలు ఇస్తానంటాం, లేకపోతే 2 లక్షలు ఇస్తారంటాం. ఏంటో నాకు అర్థం కాల. అభిమానం మీద మనుషులు రావాలి. డబ్బులు పెట్టి ఎంతమందిని కొనగలుగుతాడు, ఎంత సంపాదించాడు, ఎంత సంపాదించుకుంటూ ఇంట్లో పెట్టుకోవాలి. అంతేగాని నీ ఇష్టారాజ్యంగా వాళ్ళందరినీ కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికి ఒక బాబు అని చెప్పేసి ఒక అతను మెకానిక్ అతను ఉంటే పోయినసారి ఆయన 6 నెలల ముందే మన పార్టీలోకి వచ్చాడు. ఆయన మళ్ళీ వాళ్ళ సిస్టర్ని వాళ్ళ బావని బెదిరించి వాళ్ళ బావని మీ అమ్మాయిని ఇంటికి పంపిస్తానని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కండ వేశారు. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ బాబు నా కాడికి వచ్చాడు. మళ్ళా తిరుగుతున్నాడని చెప్పి మళ్ళీ పిలిచి మళ్ళీ బెదిరిస్తారు. అంటే బెదిరింపులతోటి ఇంకా 4 రోజులు నేను ఒకటే వీళ్ళకి కూడా చెప్పేది, ఈ పోలీసు వాళ్ళు కానీ నీకు ఎవరైనా కూడా నీకు సహాయం చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ 4 రోజులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీ మాట వినేవాడు లేడు, కుర్చీలో కూర్చున్నాడు కూడా లేసేవాడు లేరు, ఉండరు కూడా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా మనం ప్రజల్లోకి వెళ్ళాలి అనుకునేటప్పుడు మనం ఈ పని చేసాం, ఇంకోసారి ఈ పని చేస్తాం, ఏదైతే మిగిలినవి ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం, మీకు అన్ని విధాలకు కూడా అండగా ఉంటామని చెప్పుకుంటా వెళ్ళాలి తప్పితే నీకేం కావాలి, నీకు షాపు కావాలా, కాలువ మీద షాపు కట్టిస్తారంట, షాపులు కట్టిస్తాం, షాపు మీకు లేకపోతే 15,000 వచ్చేటట్టు చేస్తాం, లేకపోతే డబ్బులు ఇస్తాం, లేకపోతే బెదిరించి నీ మీద గంజాయి కేసు పెడతాం. ఎంతమంది మీద గంజాయి కేసు పెడతారు. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు అతనికి ఇంకా రాజకీయం తెలియలా, ఇప్పుడే వచ్చాడు. వాళ్ళ నానేమో అతి గారాభమై ఉన్నట్టుంది, ఆయనకేం పూర్తిగా చెప్పుకోలేకపోతున్నాడు. ఆ గారాభంతో ఇతనికి ఇంకా ఏం చేస్తున్నాడో ఇతనికి అర్థం కావట్లా. కాబట్టి ఇప్పుడైనా పద్ధతులు మార్చుకొని ఎవరినైనా కూడా ఒక మంచి ఆలోచన విధానంతో దగ్గరికి తీసుకుంటే వాళ్ళు నీతో పడి ఉంటారు. అంతేగాని డబ్బులతోటి బెదిరింపులతోటి ఒకరోజు బెదిరిస్తారు, 2 రోజులు బెదిరిస్తారు, మళ్ళా అది జరిగేది ఉండదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి కూడా మన ఒంగోలులో జరుగుతున్నాయి. పట్టాలు కూడా అన్ని ఫేక్ పట్టాలు. నిన్నే మేము ప్రెస్ మీట్ పెట్టాం, అన్నీ చూసాం ఎవరెవరికి ఎలా ఇస్తున్నారో. కొంతమందికి ఏమో ఇప్పుడు 21,000 పట్టాలు ఆల్రెడీ అప్లికేషన్లు వచ్చినాయి అంటారు, కొంతమందికి ఏమో డిజిటల్ సిగ్నేచర్ ఉండేది అదేమో ఇస్తున్నారు, కొంతమందికి ఏమో తహసీల్దార్ సంతకాలు పెట్టి ఇస్తున్నారు. పేరుకేమో రోజు పోయేసి ప్రతి డివిజన్లో రోజుకు 5 డివిజన్లు తిరగటం, 5 డివిజన్లో వాళ్ళందరూ కూడా ఇచ్చి మొహం ఏమో బాధగా పెట్టి నేను ఇంత చేశాను నాకు ఒక్క అవకాశం ఏంటి లాస్ట్ నాదని చెప్పేసి ఆయన ఫేస్ కూడా మార్చి ఒక బాధ దిగులతోటి ఈరోజు చీరలు చొక్కా ప్యాంట్లు కూడా పంచే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మాయ మాటలు, మాయకథ. ఇతను నిజంగా చిత్తశుద్ధి ఉండి పేద ప్రజలనే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండుంటే సంవత్సరం ముందే ఇవన్నీ కూడా చేసుకొని సంవత్సరం 6 నెలల ముందే ఎలక్షన్ రాకముందే వాళ్ళకి పట్టాలు ఇచ్చి పొజిషన్ చూపించి ఇదిగోనమ్మా నీకు ఇస్తున్న పట్టా, ఇదిగో ఈ సైటు అని చెప్పేసి వాళ్ళకి చూపించి నువ్వు షర్టు ప్యాంటు లేకపోతే జాకెట్టు చీరలు పెడితే సంతోషంగా ఉంటుంది. అంతేగాని ఏదో కాగితాలు ఇచ్చేసి ఈరోజు కావాలని
మభ్యపెట్టే పరిస్థితులు కూడా ఈరోజు ఒంగోలులో జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా దాన్ని నమ్మే పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ. రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత టిట్కో హౌసెస్ ఏదైతే మనం 6,000 ఇళ్ళు మనకు ఏడు ఉన్నాయో దాన్ని తప్పకుండా కూడా 6,000 ఎలిజిబిలిటీలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇల్లు కట్టించి దాదాపు 80% అయింది. 1 ఇయర్లో అది కంప్లీట్ చేసి వాళ్ళందరికీ పొజిషన్ ఇస్తాం. అదేవిధంగా ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా 2 సెంట్లు ఇలాగా 1 సెంటు కాదు 2 సెంట్లు ఇచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మనం చేసిన పనులు ఆగిపోయినాయో 165 కోట్లు పెట్టి మేము పైప్ లైన్ ఆ రోజు నేను 14 అప్పుడు నేను ప్రామిస్ చేశాం. మంచినీళ్ళు ఇస్తాం, పోతురాజు కాలువ కంప్లీట్ చేస్తాం, ఇల్లు కట్టిస్తాం, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఏదైతే ప్రామిస్ చేశామో దాన్ని కూడా ఈరోజు 165 కోట్లతోటి మనం ఆ రోజు తీసుకొచ్చాం అమృత్ స్కీమ్ నుంచి. అది ఇంకా 2 కిలోమీటర్లు అలానే ఆగిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా కంప్లీట్ చేయాల. మనం కొన్ని ఫిల్టర్ బెడ్స్ కట్టాం, వాటర్ ట్యాంక్స్ కట్టాం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా కొన్ని చేశాం. రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది కంప్లీట్ చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా మన ఒంగోలుకి ఒక మార్పు అనేది మళ్ళీ తీసుకొని వస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోతురాజు కాలువ మేము తిరిగి దానికి 85 కోట్లు దానికి శాంక్షన్ చేపిస్తే దాన్ని పూర్తి చేయకుండా 3 కాంట్రాక్టర్లను మార్పించి 3 కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళంతా కూడా చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్ని కూడా అది క్యాన్సిల్ చేశారు. ఈరోజు వర్కే క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళా రేపు 100 కోట్లు దాని మీద కావాలి అంటే ఎంత ఇబ్బందో అర్థం కాల. ఆ రోజు వచ్చిన పరిస్థితిని శాంక్షన్ అయిన దాన్ని కానీ వీళ్ళు కొంచెం చిత్తశుద్ధితో చేస్తుంటే ఈరోజు పోతురాజు కాలువ కూడా పూర్తి అయిపోయి మనకు ఒంగోలులో ఎప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఇబ్బంది లేకుండా ఉండేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఏదైతే ఉన్నాయో మనం చేయాల్సిన కార్యక్రమాలు అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఎప్పటికప్పుడు మన అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఏంది ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో దాని పద్ధతి ప్రకారంగా వెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మనం అన్నీ కూడా జనసేన కానీ తెలుగుదేశం కానీ మనం ప్రతి డివిజన్లో మీ అందరూ కూడా కూర్చోండి. ఏదైతే డివిజన్స్లో కమిటీలు ఉన్నాయో అందరూ కూడా మమేకం అవ్వండి. ఎక్కడా కూడా కాంట్రవర్షియల్ అవసరం లే, అందరం కూడా కుటుంబ సభ్యులం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి ఇగోలు అవసరం లేదు. వీళ్ళేంది జనసేన ఏంది అనేది టీడీపీ అనేది ఏం పెట్టుకోకండి, ఎక్కడ గొడవలు తెచ్చుకోకండి. మీకు ఏదన్నా కావాలి, ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియపరచండి, మేము కూర్చొని దాని ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. అలాంటిదే కానీ మీరు ఒకరొకరు మాట్లాడుకోకుండా డివిజన్లో అందరు కూడా కలిసికట్టుగా కూర్చొని ఒక్కో ఓటర్ని మనం ఎన్నికలకు వెళ్ళే లోపల 3-4 సార్లు కలిసేటట్టుగా మనం ఏదైతే పథకాలు మన నాయకులు ఇస్తున్నారో ఆ పథకాలు కూడా తెలియపరిచేటట్టుగా, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా వివరించి వాళ్ళందరినీ కూడా ప్రజలను కూడా చేసే విధంగా మీరు అందరూ కూడా చేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న షాదీఖానా కూడా మీరంతా కూడా చూశారు. మనం 2003లో అప్పుడు మా తాతయ్య గారు మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఫౌండేషన్ వేసింది. దాన్ని తిప్పి మళ్ళీ ఇంకోటి మాట్లాడతారు. దాన్ని ఆల్రెడీ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన దాని పైన ఒక ఫ్లోర్ వేసి దాన్ని ఓపెన్ చేసి మొత్తం నేనే చేశానని చెప్తున్నాడు. ఈరోజు మైనార్టీస్ వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏదైతే ముస్లిమ్స్కి ఎన్ని చేసామనేది కూడా ఈరోజు ముస్లిమ్స్కి 5 టర్ములు ఉన్నాడు. నేను చాలాసార్లు చెప్పా, మైనార్టీస్కి నువ్వేం చేసావో చెప్పు, మన ఇద్దరం కావాలంటే బహిరంగ సభకు కూడా సిద్ధమని కూడా చెప్పాం. దానికి ఏం మాట్లాడరు, ఎవరో ఒకరి చేత కూర్చోబెట్టేదనో ఏదో ఒకటి పిచ్చి మాటలు మాట్లాడిస్తూ ఉంటారు. నేను ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 2014లో మైనార్టీకి సంబంధించింది ఈద్గా కానీ కబరస్తాలు కానీ షాదీఖానా కానీ ఇవన్నీ మన టైంలోనే ఆ రోజు తీసుకొచ్చి అవన్నీ చేసాం. ఎక్కడైతే మసీదులు ఉన్నాయో మసీదుల మరమ్మతులు కూడా ఆ రోజు ఉండే పరిస్థితిలో తీసుకొచ్చాం, లోన్లు ఇప్పించాం. అదేవిధంగా కానుక ఏదైతే మన రంజాన్ కానుకలు ఇచ్చాం. అదేవిధంగా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటే విదేశీ విద్యకి వాళ్ళను కూడా పంపించాం. కొంతమంది ఎవరో నాకు పార్టీ అనేది కూడా సంబంధం లేకుండా పేదవాడు ఎవరైతే బాగలేక హాస్పిటల్ అయ్యి 2 లక్షల బిల్లు అయితే మా దగ్గరకు వచ్చినాయి, మళ్ళా వాళ్ళకి 1 లక్ష రూపాయలు వెనక్కి తీసుకొచ్చి సీఎంఆర్ఎఫ్ నుంచి 14-15 కోట్ల రూపాయలతోటి
కొన్ని వేల మందికి కూడా ఆ రోజు తీసుకొచ్చి ఇచ్చాం. వెనక్కి తీసుకొచ్చి పేదవాడు కట్టుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి అవన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజు చేశాం. కాబట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడేమో మాయ మాటలు చెప్తున్నారు, అకౌంట్లోకి వేస్తాం అంటున్నారు. ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. మనం కూడా ఈసారి జరిగే ఎలక్షను చాలా క్రిటికల్ ఎలక్షను, ఒక మంచికి ఒక చెడుకి జరిగే ఎలక్షను. కాబట్టి మనం ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. లేకపోతే రేపు ఏదన్నా కూడా మనం జాగ్రత్త అశ్రద్ధ తీసుకోనో లేకపోతే మనం గెలిచిపోయామని ఓవర్ కాన్ఫిడెన్స్ చేస్తే మాత్రం మళ్ళా ఏదైనా ఇబ్బందులు వస్తే వీళ్ళు మొత్తం మళ్ళా వచ్చి ఇళ్ళ మీదకు పడి వచ్చే పరిస్థితులు కూడా వస్తాయి. ఈరోజే చాలామంది మన దగ్గరికి రాకపోయినా కూడా అటు వైశ్యాస్ కానీ ఎంతోమందిని ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. ఎప్పుడో కట్టిన బిల్డింగులకు కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించి ఈ డీవియేషన్ ఉంది మరి ఎరగా 30 లక్షలు ఇస్తారా 25 లక్షలు ఇస్తారా అని వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు. కొంతమంది చెప్పలేకున్నారు, కొంతమంది నాకు చెప్పుండారు. ఇలాంటి పనులన్నీ కూడా మార్పు రావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ మన పార్టీ రావాలి. మన అందరం కలిసి మనం పని చేసుకోవాలి. మేము ఉండేటప్పుడు ఎవరు అపార్ట్మెంట్ కడుతున్నారో నాకు తెలియదు, ఎవరు లేఅవుట్లు వేస్తున్నారో మాకు తెలియదు. మన దగ్గర ఉండే గ్రానైట్లు కూడా ఎవరు ఓనర్లో కూడా మాకు తెలిసేది కాదు. మాకు అప్పుడంతా కూడా ప్రజలకు ఎక్కడ ఏం చేయాలి, ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను తప్పితే ఎక్కడ మనకు లాభాలు వస్తాయా లేకపోతే ఏ వ్యాపారాలు ఎవడు చేస్తున్నాడు అనేది కూడా మేము ఎప్పుడు కూడా దాని మీద ఆలోచన కూడా పెట్టలేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేసుకోగలిగాం. దీనికి ఈరోజు మళ్ళా కూడా మన జనసేన మీరందరూ కూడా కలిసి ప్రతి డివిజన్లో బూత్ మెంబర్ కాడి నుంచి అందరూ కలిసికట్టుగా కూర్చోండి, కలిసికట్టుగా పనిచేద్దాం. కలిసికట్టుగా రేపు ఏ సమస్య వచ్చినా రేపు ఎవరికి ఏం చేయాలనుకున్నా కూడా మనం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరి పని వాళ్ళది ఉండదు. ఖచ్చితంగా ఇదే ఒక కమిటీ, కామన్ కమిటీ వేసుకుంటాం. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాంట్లో మీ వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటాం. దానికి తగ్గట్టుగా ఏ డివిజన్కి ఏం చేసేయాలి, ఏ డివిజన్లో మన వాళ్ళు ఎవరు కష్టపడ్డారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి మనం ఏం చేయాలనేది కూడా అన్నీ కూడా మాట్లాడుకొని దానికి తగ్గట్టుగానే మీ అందరిని కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం అన్నీ చేసే ముందు మనం ఏం చేయాలనేది కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేయాలని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఏ సమస్య ఎక్కడ కూడా కాంట్రవర్షియల్కి పోవాకండి. నిన్న మేము 30వ డివిజన్లో డోర్ టు డోర్ తిరుగుతుంటే మేమంతా కూడా ఎక్కడో వెనకాల 4 బజార్లు అవతలు ఉంటే ఒక డయాస్, అక్కడ చిన్న డయాస్ చేశారు, జాయినింగ్స్ ఉన్నాయని. ఎవరో కొంతమంది వచ్చి మేము వచ్చే లోపలికి డయాస్ పడేసిపోతారు. వాళ్ళు ఎవరు ఏందనేది కూడా మేము కూడా కనుక్కుంటున్నాం. పిచ్చి పిచ్చిగా ఏదో మీ పిచ్చేషాలు వేసి కావాలని ఏదో గుండాలను పెట్టి బెదిరించేసి ఏదో ఇట్లా ఫ్లెక్సీలు చించటం, డయాసులు పడేయటం, ఇవన్నీ చేస్తే దీనికి ఇంకా 4 రెట్టింపులు మేము చేయాల్సి వస్తుంది. అలాంటి మంచి పద్ధతులు మానుకోండి. ఏదో మేమేదో చేతగాకో లేకపోతే గమ్ముగా ఉండటం రాజకీయం తెలియకో కాదు, సంస్కారం. మనం ఏం చేస్తున్నామా, మనం ప్రజలకు ఏం చేసామా అనేది మనకు రెండే ఉంటాయి అంతే. రాజకీయాల్లో మనల్ని గెలిపించారు, మనం ఏం చేయాలి, ప్రజలకు అండగా ఎట్లా ఉన్నామని ఉంటాయి. అంతేగాని పిచ్చి పనులు చేయటం, ఇట్లాగా బెదిరీటాలు ఇవన్నీ కూడా చేస్తే దీనికి 4 గంటలు చేస్తాం. దాని దూరం తెచ్చుకోవద్దు. నేను పడేసిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, రేపు మళ్ళా అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరో కొంతమంది పోలీసులు ఈరోజు వాళ్ళ వాచ్మెన్ లాగా పనిచేయచ్చు. ఆ వాచ్మెన్లు కూడా రేపు మళ్ళీ మా దగ్గరికి రావాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ వాచ్మెన్లు మళ్ళీ మన ఇంటికాడికి వచ్చి పొరపాటు అయిందనే పరిస్థితులు కూడా వస్తాయి. అందుకని పోలీసులు కూడా అంత ఓవర్ యాక్షన్ చేయకుండా దీని ఎంతవరకు మీ డ్యూటీ ఎట్లా ఉందో దాని విధంగా మీరు చేస్తే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంటే అందరిని అనబడలే మనం, కొంతమంది ఉన్నారు, అది వాళ్ళకి తెలుసు నేను ఎవరిని అంటున్నాను. కాబట్టి అత్యుత్సాహాలు మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా వాలంటీర్స్ కూడా ఎవరైనా కూడా రేపు వాలంటీర్స్ కూడా అవుతుంది. వాలంటీర్స్ కూడా అతి ఉత్సాహం చూపించి పిచ్చి పనులు చేస్తే మాకు ప్రతి డివిజన్లో వాలంటీర్లు ఎలా పనిచేస్తారో మన పార్టీ వాళ్ళు కూడా అదేవిధంగా ప్రతి డివిజన్లో మన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరైనా అతిగా చేస్తే మాత్రం తప్పకుండా రేపు వాళ్ళని రిమూవ్ చేసి ఇంకోళ్ళని పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అంగన్వాడీస్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు ఆర్పీలు అవ్వచ్చు, ఎవరైనా సరే మీరు పద్ధతిగా మీరు చేసేది ఏ పని ఉందో దాని పరంగా చేసుకొని
వాళ్ళు ఏదో కుక్కర్లు ఇస్తున్నారు, లేకపోతే ఈ హాట్ బాక్సులు ఇస్తున్నారని చెప్పేసి ఏదో ఒకటి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే రేపు మీకే ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అధికారులైనా ఎవరైనా సరే మంచి పద్ధతి కాదు. ఎలక్షన్ టైంలో అందరూ యూనిఫామ్గా చూడండి. ఇన్నాళ్ళు మీకు వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు ఏం చెప్పిందో చేశారు. ఈరోజు ఆ పద్ధతులు మార్చుకొని అందరిని కూడా ఒక పద్ధతిగా చూసుకొని మీ డ్యూటీ మీకు కరెక్ట్గా చేస్తే అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా ఈరోజు అందరం కలుద్దామని ఈరోజు డేట్ పెట్టుకున్నాం. ఈరోజు అందరం కూడా వచ్చారు. మీ అందరూ కూడా రేపటి నుంచే అందరు కూడా కలిసి కూర్చోండి. ఏ డివిజన్కి ఆ డివిజన్ మా కమిటీ లిస్ట్ కూడా నేను పంపిస్తాను. మీ కమిటీ లిస్ట్ కూడా మనకు పంపిస్తే ఎక్కడికెక్కడ ప్రోగ్రామ్స్ కూడా అన్నీ కూడా యూనిఫామ్గా చేసుకుందాం. యూనిఫామ్గా జనాల్లోకి వెళ్దాం. అందరం కలిసికట్టుగా పనిచేసి మంచి మెజారిటీతోటి ఈ ఒంగోలు కానీ మనం మెజారిటీ తెచ్చుకునే విధంగా ముందుకెళ్దామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక సబ్ పెట్టాడు, ఎవరు? సైకో జగన్ రెడ్డి. సిద్ధం, దేనికి సిద్ధమో మనకు తెలియదులే, ఆ పేరు ఒకటి పెట్టారు. రేపు జైలుకి వెళ్ళడానికి సిద్ధమా లేకపోతే దేనికి సిద్ధాలో కూడా తెలియకుండా ఒకటి పెట్టాడు. దీనికి మొత్తం దగ్గర 4-5 జిల్లాలు అన్నీ కూడా బ్లాక్ చేశారు రోడ్లు. ఈరోజు విజయవాడ వెళ్ళాలంటే మనం అంటే చీరాలు వెళ్ళి బాపట్ల వెళ్ళి బాపట్ల నుంచి పొన్నూరు మీదుగా అటు వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు అటు నుంచి ఇటు రావాలి అంటే వాళ్ళు మళ్ళా నర్సరాపేట నుంచి మళ్ళా జంక్షన్ నుంచి అటంతా రావాల్సి వస్తుంది. ఈరోజు అనేక మందిని ఈరోజు ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఈనాళ్ళు ఏం ఉరగబెట్టాడో, ఈ 5 ఏళ్ళు ఏం పని చేశాడో, 12 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కటి కూడా రోడ్లు వేయలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అవ్వలేదు, ఏది పని కాకుండా ఈరోజు సభ ఒకటి పెట్టేసి దానికి ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి 5,000 బస్సులు పెట్టి తోలుతా ఈరోజు ప్రజల్ని, మామూలు ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పేసి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి గుంటూరు అటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మానుకొని రేపు వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు ఊరు మొత్తం తిప్పి పెట్టారు కాబట్టి మీకు కూడా చెప్పాలి కాబట్టి ఇవన్నీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. చెడు రాజకీయాలు ఉలికి పడేలా కదిల చూపు జన సైనికులే. జనసేన జనసేన ప్రజల గుండెల్లో ఒక ఉప్పెన. జనసేన జనసేన ఇది పవనుని రూపకల్పన. జనసేన జనసేన ప్రజల గుండెల్లో ఒక ఉప్పెన. జనసేన జనసేన ఇది పవనుని రూపకల్పన. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.